Hello. Good morning, my dear children. This is your Balchandra. Here in this video, I am going to explain you about a letter to God. It is a lesson from the New English textbook 2024-25 10th class ki introduce చేసినటువంటి న్యూ టెక్స్ట్ బుక్ నుంచి మనము ఫస్ట్ లెసన్ ఏ లెటర్ టు గాడ్ అనేటువంటి ఈ టాపిక్ని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ న్యూ సిలబస్ మొత్తం కూడా ఈ ఛానల్లో విని 10th క్లాస్ ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ని సాధించండి. ఏ లెటర్ టు గాడ్, ఇట్ వాజ్ రిటన్ బై జిఎల్ ఫ్యూంటిస్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద టాపిక్, ఇక్కడ ఒక సూక్తి ఒకటి ఉంది మనకు. దే సే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. దే సే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. సో నమ్మకం అనేటువంటిది ఎంత పెద్ద పర్వతాలనైనా కూడా కదిలించగలదు అనేటువంటి ఒక సూక్తి ఒకటి ఉంది. అంటే మనం ఒక కాన్ఫిడెన్స్, ఫెయిత్ అనేటువంటిది కెన్ మూవ్ మౌంటైన్స్. బట్ వాట్ షుడ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇన్? కానీ ఆ ఫెయిత్ అనేటువంటిది దేని మీద పెట్టాలి, ఎలా పెట్టాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ దిస్ స్టోరీ డెలికేట్లీ పొసెస్. హియర్ ఆ క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి ఈ ఫెయిత్ దేని మీద పెట్టాడు, ఎలా, ఏంటి అనేటువంటి దాన్ని మనము క్లియర్గా ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు లెటర్ ఎవరు లెటర్ రాశారు, దేవుడికి ఎందుకు రాయవలసి వచ్చింది అనేటువంటిది మనము ఈ లెసన్లో క్లియర్గా చెప్పుకోబోతున్నాం. హియర్ ఇన్ దిస్ స్టోరీ ద సెంట్రల్ క్యారెక్టర్ ఈజ్ లెంచో. ఇన్ దిస్ స్టోరీ ద క్యారెక్టర్స్ ఆర్ లెంచో, లెంచోస్ వైఫ్, లెంచోస్ సన్స్, గాడ్, పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్. ఇలా మనకు 6 క్యారెక్టర్స్ ఈ స్టోరీలో మనకు 6 క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. హియర్ లెంచో ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్. Lencho is a farmer who writes a letter to God when his crops are ruined. సో లెంచో అనేటువంటి ఆయన ఒక ఫార్మర్, ఒక రైతు. ఇతను గాడ్కి లెటర్ రాయడం జరుగుతుంది. వెన్ హిస్ క్రాప్స్ ఆర్ రూయిన్డ్, తన క్రాప్స్ మొత్తం కూడా, పంట మొత్తం కూడా నాశనం అయిపోయిన తర్వాత భగవంతుడికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆస్కింగ్ ఫర్ 100 pesos. ఒక 100 pesos కావాలి అని చెప్పి భగవంతుడికి లెటర్ రాయడం జరిగింది. పెసోస్ అనేటువంటిది కొన్ని కంట్రీస్లో మనం రూపీ అని ఎలా అంటామో అలా కొన్ని కంట్రీస్లో పెసోస్ అని చెప్తారు. సో డస్ లెంచోస్ లెటర్ రీచ్ గాడ్? లెంచో యొక్క లెటరు దేవుడికి చేరిందా లేదా? డస్ గాడ్ సెండ్ హిమ్ ద మనీ? ఆ దేవుడు రాసినటువంటి లెటర్ ఆ లెంచోకి అమౌంట్ సెండ్ చేశాడా లేదా? థింక్ వాట్ యువర్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ వుడ్ బి. ఈ క్వశ్చన్స్కి ఏం జరుగుంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ గెస్ హౌ ద స్టోరీ కంటిన్యూస్. ఈ స్టోరీ ఎలా కంటిన్యూ అయింది, ఎలా జరుగుంటుంది అనేటువంటిది మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. సో మీరు ఆలోచించండి ఏం జరిగింది అనేటువంటిది. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ద లెసన్. The house, the only one in the entire valley, sat on the crest of a low hill. The house, the only one in the entire valley, sat on the crest of a low hill. From this height, one could see the river and the field of ripe corn dotted with the flowers that always promised a good harvest. The house, the only one in the entire valley. సో ఆ వ్యాలీ మొత్తం కూడా, ఆ వ్యాలీలో అంటే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్లో, అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో, ఆ వ్యాలీలో ఒకే ఒక్క హౌస్ మాత్రమే అక్కడ ఉందన్నమాట. సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఏ లో హిల్. ఆ హౌస్ ఎక్కడుందంటే ఒక లో హిల్. క్రెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ టాప్ ఆఫ్ ఏ హిల్, ఒక హిల్ యొక్క పైన, ఆ పైన క్రెస్ట్ ఆఫ్ ఏ లో హిల్, ఆ హిల్ పైన ఒకే ఒక హౌస్ని నిర్మించడం జరిగింది. From this height, one could see the river and the field of ripe corn dotted with the flowers that always promised a good harvest. So, ఆ కొండపైన ఉన్నటువంటి ఆ హౌస్ నుంచి చూస్తే మనకేం కనిపిస్తాయంటే ద రివర్, పక్కనే ఒక మంచి రివర్ ప్రవహిస్తూ ఉంటే ఆ రివర్ కనిపిస్తుంది.
అండ్ ద ఫీల్డ్స్ ఆఫ్ రైప్ కార్న్ డాటెడ్ విత్ ద ఫ్లవర్స్. సో బాగా పంట అతని యొక్క పొలం అన్నమాట పక్కనే ఉంది. ఆ పంట పొలం అనేటువంటిది కూడా ఫీల్డ్ చాలా రైప్ కార్న్ డాటెడ్ విత్ ద ఫ్లవర్స్. సో బాగా పంట వచ్చినటువంటి ఆ పొలం కనిపిస్తుంది, ఆ రివర్ కనిపిస్తూ ఉంటుంది తన యొక్క హౌస్ దగ్గర నుంచి, ఆ హిల్ పై నుంచి, క్రెస్ట్ నుంచి చూస్తూ ఉంటే. సో దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్. సో అది మంచి ఫ్లవర్స్ తోటి రైప్ కార్న్ అని అన్నాడు అని అంటే హార్వెస్ట్ అంటే ఆ క్రాప్ ఎలా ఉందంటే బాగా పంట బాగా పండే విధంగా దానికి చాలా బాగుంది. పంట అనేటువంటిది బాగా పక్వానికి వచ్చి చాలా బాగా పంట బాగుంది అనేటువంటిది ఇక్కడ సింబాలిక్గా చెప్తున్నాడు. సో ఏ గుడ్ హార్వెస్ట్ అని చెప్తున్నాడు. ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాజ్ ఏ డౌన్ పోర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్. సో ఆ పంట ప్రస్తుతానికైతే చాలా బాగుంది, కానీ ఆ పంట ఇంకా బాగా ఏపుగా పెరిగి బాగా రావాలి అని అంటే ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాజ్ ఏ డౌన్ పోర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్. సో ఆ పంట ఇంకా బాగా రావాలి అంటే వాటికి ఏం కావాలంటే, ఆ ఎర్త్కి ఏం కావాలంటే డౌన్ పోర్ అంటే హెవీ రెయిన్. సో మంచి వర్షమైనా రావాలి, లేదంటే అట్లీస్ట్ ఏ షవర్, కనీసం ఒక చిన్న జల్లులు కురిసినా కూడా అది బాగా పంట పండుతుంది అని అనుకుంటున్నారు అని లెంచో ఫీల్ అవుతున్నాడు. త్రూ అవుట్ ద మార్నింగ్ లెంచో, హూ న్యూ హిస్ ఫీల్డ్ ఇంటిమేట్లీ, had done nothing else but see the sky towards the northeast. సో త్రూఅవుట్ ద మార్నింగ్ లెంచో అంటే మార్నింగ్ నుంచి, నిద్ర లేచిన సమయం నుంచి తన ఫీల్డ్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, కంప్లీట్గా తెలుసు, కంప్లీట్లీ తన ల్యాండ్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్, అతను ఏం చేస్తున్నాడంటే బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్, స్కై సైడ్ నార్త్ ఈస్ట్ సైడ్ అలా చూస్తూ ఉన్నాడు. నార్త్ ఈస్ట్ సైడ్ అలా చూస్తూ ఉండిపోయాడు. క్లౌడ్స్ వస్తాయి, వర్షం వస్తుంది, వర్షం కోసం మరి అట్లీస్ట్ ఏ షవర్, చిన్న చిరుజల్లుల కోసమైనా కూడా ఆయన అలా ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. సో తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. భార్యతో ఏం చెప్తున్నాడు? నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. సో తన భార్యతో మాట్లాడుతున్నాడు లెంచో. ఉమెన్ అంటే ఇక్కడ ఎవరంటే లెంచోస్ వైఫ్. ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్ రిప్లైడ్. సో తనకు లెంచోస్ వైఫ్ ఫ్యామిలీ అందరికీ సప్పర్ రెడీ చేస్తుంది, నైట్ మీల్ కోసం భోజనం రెడీ చేస్తుంది అనమాట. సో రిప్లైడ్, ఎస్ గాడ్ విల్లింగ్. సో తన చాలా సపోర్టివ్గా ఉన్నటువంటి వైఫ్ గాడ్ విల్లింగ్, ఎస్ గాడ్ విల్లింగ్, ఖచ్చితంగా దేవుడు మన మీద కరుణ చూపుతాడు, జాలి చూపుతాడు, ఖచ్చితంగా వర్షం అయితే వస్తుంది అని చెప్పి తన ఉమెన్ తన భార్య లెంచోకి అలా చెప్తూ ఉందన్నమాట. ద ఓల్డర్ బాయ్స్ వర్ వాకింగ్ ఇన్ ద ఫీల్డ్ వైల్ ద స్మాలర్ వన్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్ అంటిల్ ద ఉమెన్ కాల్ టు దెమ్ ఆల్. ద ఓల్డర్ బాయ్స్ వర్ వాకింగ్. హియర్ ద ఓల్డర్ బాయ్స్ మీన్స్ లెంచోకి ఉన్నటువంటి పెద్ద పిల్లలందరూ కూడా, తన కొడుకులు సన్స్ కొద్దిమంది ఉన్నారు, ఎంతమంది అని ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. తనకున్నటువంటి పెద్ద పిల్లలందరూ కూడా ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నారు, తన లెంచోతో పాటు వర్క్ చేస్తున్నారు. వైల్ ద స్మాలర్ వన్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్ అంటిల్ ద ఉమెన్ కాల్ టు దెమ్ ఆల్. సో చిన్న పిల్లలు మాత్రం, తనకున్నటువంటి చిన్న పిల్లలందరూ కూడా ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట. తన ఫీల్డ్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఆ ఇంటి బయట ఆడుకుంటున్నారు, పెద్ద పిల్లలందరూ కూడా పొలంలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో అంటిల్ ద ఉమెన్ కాల్ టు దెమ్ ఆల్ కమ్ ఫర్ డిన్నర్. సో వాళ్ళందరినీ కూడా భోజనానికి ఆహ్వానించింది. లెంచోస్ వైఫ్ పిల్లల్ని, లెంచోని అందరినీ కూడా భోజనానికి ఆహ్వానించింది. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మీల్ దట్ జస్ట్ యాజ్ వాళ్ళందరూ కూడా మీల్ చేస్తూ ఉన్నారు, భోజనం చేస్తున్నారు అనమాట. Just as Lencho had predicted, big drops of rain began to fall. ఏ విధంగా అయితే లెంచో ప్రెడిక్ట్ చేశాడు, ఏ విధంగా అయితే ఊహించాడో అదేవిధంగా బిగ్ డ్రాప్స్, పెద్ద వర్షం పడడం మొదలైంది. began to fall. In the northeast, huge mountains of clouds could be seen approaching. Northeast side నుంచి పెద్ద క్లౌడ్స్, హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్, అంటే ఆ మౌంటైన్స్ లాగా హ్యూజ్ మౌంటైన్స్, ఆ క్లౌడ్స్ అన్నీ కూడా బాగా దట్టంగా
క్లౌడ్స్ అన్నీ కూడా నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి తన పొలం వైపుగా వస్తున్నాయి, తన ఇంటి వైపుగా వస్తున్నాయి. సో కుడ్ బి సీన్ అప్రోచింగ్, ద ఎయిర్ వాజ్ ఫ్రెష్ అండ్ స్వీట్. అలా అవి వస్తూ ఉంటే ఆ ఎయిర్ ఎలా ఉందంటే చాలా స్వీట్గా, చాలా ప్లెజెంట్గా, చాలా ఫ్రెష్గా గాలి, అంటే వర్షం రాబోయే ముందు వచ్చేటువంటి వాసన ఎలా ఉంటుందంటే చాలా ప్లెజెంట్గా, చాలా స్వీట్గా ఆ స్మెల్ వస్తూ ఉంది. ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రైన్ ఆన్ హిస్ బాడీ. సో ఆ ఎయిర్ అలా వచ్చి ఆ స్మెల్ రాగానే ఇతనికి ఇంకా ఏ కారణం కనిపించలేదు, బయటికి వెళ్ళి హ్యాపీగా ఆ ప్లెజర్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి, ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్ దాన్ హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రైన్ ఆన్ హిస్ బాడీ. ఆ వర్షంలోకి వెళ్ళి ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, వర్షంలోకి వెళ్ళి వర్షంలో ఎంజాయ్ చేస్తూ తడుస్తూ అతని ఆనందాన్ని పంచుకుంటున్నాడు. అండ్ వెన్ హీ రిటర్న్డ్ హీ ఎక్స్క్లైమ్డ్, దీస్ ఆరెంట్ రైన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై, దే ఆర్ న్యూ కాయిన్స్. సో అలా ఎంజాయ్ చేసి లోపలికి వచ్చి, అండ్ వెన్ హీ రిటర్న్ హీ ఎక్స్క్లైమ్డ్, అలా ఎంజాయ్ చేసి వచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్తో, తన భార్యతో, పిల్లలతో చెప్తున్నాడు, దీస్ ఆరెంట్ రైన్ డ్రాప్స్, ఇవి రైన్ డ్రాప్స్ కాదు, ఇవి ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై నుంచి వచ్చేటువంటివన్నీ కూడా రైన్ డ్రాప్స్ కాదు, దే ఆర్ న్యూ కాయిన్స్. అవన్నీ కూడా కొత్త అవి ఆ న్యూ కాయిన్స్. మనకు అది మనీ, డబ్బులు మనకు పైనుంచి పడేటువంటిది మనీ అని ఫీల్ అవుతున్నాడు ఆయన. ప్రతి వర్షపు బొట్టు కూడా అవి ఒక కాయిన్గా, మనీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent పైసెస్ అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ 5. అంటే పెద్ద డ్రాప్స్ అన్నీ కూడా 10 రూపాయల కాయిన్ లాగా, చిన్న డ్రాప్స్ అన్నీ కూడా 5 రూపీస్ కాయిన్స్ లాగా తను ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్, విత్ ఎ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ he regarded the field of ripe corn with its flowers, draped in a curtain of rain. With a satisfied expression, తనకు చాలా సాటిస్ఫాక్షన్ కుదిరిందన్నమాట. అంటే ఆ వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ వర్షం అనేటువంటిది వచ్చింది. సో హీ వాజ్ సాటిస్ఫైడ్. హీ రిగార్డెడ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్. సో తన రైప్స్ ఆఫ్ కార్న్స్, వాటి మీద వర్షం పడడం వల్ల అది ఇంకా బాగా ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంది. డ్రాప్డ్ ఇన్ ఏ కర్టన్ ఆఫ్ రెయిన్. సో డ్రాప్డ్, కవర్డ్ అంటే ఒక క్లాత్ లాగా మొత్తం కూడా ఫ్లవర్స్ మీద రెయిన్ డ్రాప్స్ అనేటువంటివి పడ్డాయి అన్నమాట. సో బట్ సడన్లీ ఇప్పటివరకు బాగానే ఉంది, పంటకు బాగా ఫేవర్గా ఉందన్నమాట క్లైమేట్. బట్ సడన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో అండ్ అలాంగ్ విత్ ద రైన్ వెరీ లార్జ్ హెయిల్ స్టార్మ్స్ బిగాన్ టు ఫాల్. ఇప్పటివరకు క్లైమేట్ చాలా బాగా అనుకూలంగా, వర్షం వల్ల పంటకి ఫేవర్ జరిగేటట్లు ఉంది. కానీ సడన్గా పెద్ద స్ట్రాంగ్ విండ్ అనేటువంటిది రావడం జరిగింది. పెద్ద స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో అండ్ అలాంగ్ విత్ ద రైన్ వెరీ లార్జ్ హెయిల్ స్టార్మ్స్ బిగాన్ టు ఫాల్. సో పెద్ద హెయిల్ స్టార్మ్స్ అంటే ఆ వడగండ్ల వాన అనమాట. పెద్ద గాలి, సడన్లీ ఏ లార్జ్ విండ్ బిగాన్ టు బ్లో, పెద్ద గాలి రావడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ ద రైన్ వెరీ లార్జ్ హెయిల్ స్టార్మ్స్ బిగాన్. ఆ గాలితో పాటు ఒక హెయిల్ స్టార్మ్స్ అంటే ఆ వడగండ్లు కూడా పెద్ద వడగండ్లు పడడం జరిగింది. దీస్ ట్రూలీ డిడ్ రిజెంబుల్ న్యూ సిల్వర్ కాయిన్స్. అవి చూసేదానికి ఎలా ఉన్నాయంటే న్యూ సిల్వర్ కాయిన్స్ లాగా కనిపిస్తున్నాయి. అవి ఎలా కనిపిస్తున్నాయంటే ఆ హెయిల్ స్టార్మ్స్ అనేటువంటివి సిల్వర్ కాయిన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ద బాయ్స్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రైన్ రన్ అవుట్ టు కలెక్ట్ ద ఫ్రోజన్ పెరల్స్. సో ఫ్రోజన్ పెరల్స్ ఉన్నటువంటి ఆ కాయిన్స్ని పిల్లలు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రైన్ ర్యాన్ అవుట్ టు కలెక్ట్ ద ఫ్రోజన్ పెరల్స్. ఆ పెరల్స్ని కలెక్ట్ చేసుకునేదానికి, ఆ సిల్వర్ కాయిన్స్ని, ఆ వడగండ్లని అవి కలెక్ట్ చేసుకునేదానికి పిల్లలు పరిగెత్తుకుంటూ బయట వెళ్ళి అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ ఆ రెయిన్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇప్పటి వరకు పంట బాగుండింది. ఈ రెయిన్ డ్రాప్స్ తోటి, ఈ హెయిల్ స్టార్మ్స్ తోటి పంట ఎలా జరిగింది, ఏమైంది అనేటువంటిది చూద్దాం ఇప్పుడు. ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నౌ ఎక్స్క్లైమ్డ్ ద మ్యాన్. ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నౌ. ఒక్కసారిగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. తన పంట మొత్తం కూడా ఎంత ఫేవర్గా ఉండిందో అంత అది పంట నాశనం అయిపోయేటువంటి ఆ హెయిల్ స్టార్మ్స్ వల్ల పంట మొత్తం కూడా నాశనం అయిపోతుంది.
ఎక్స్క్లైమ్డ్ ద మ్యాన్. తన బాధతో ఇలా చెప్తున్నాడు, ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. త్వరగా ఈ వడగండ్ల వాన త్వరగా ఆగిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు. ఇట్ డి నాట్ పాస్ క్విక్లీ. కానీ ఆ గాలి, ఆ వడగండ్లో అనేటువంటివి అంత త్వరగా ఆగలేదు. ఫర్ అన్ అవర్ ద హెయిల్ రైన్ ఆన్ ద హౌస్. ఒక గంట సేపు ఆ వడగండ్ల వాన, అంత పెద్ద వర్షము ఒక గంట సేపు ఆ ఇంటి మీద, ఆ పొలం మీద కురవడం జరిగింది. ద గార్డెన్, ద హిల్ సైడ్, ద కార్న్ఫీల్డ్, ఆన్ ద హోల్ వ్యాలీ ద ఫీల్డ్ వాజ్ వైట్ యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. సో టోటల్ తన ఇల్లు, తన పొలము, తన వ్యాలీ, చుట్టుపక్కల మొత్తం కూడా ఫీల్డ్ అంతా కూడా ఆ వైట్ తోటి, ఆ వడగండ్లతోటి మొత్తం నిండిపోయిందనమాట. చుట్టూ వైట్ అయిపోయింది. ఎలా ఉందంటే చూసేదానికి ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్తో నిండిపోయినట్లుగా మొత్తం తెల్లగా అంతా కూడా వడగండ్లతోటి ఆ హెయిల్ స్టోన్స్ తోటి మొత్తం అలా నిండిపోయిందనమాట. నాట్ ఏ లీఫ్ రిమైండెడ్ ఆన్ ద ట్రీ. నాట్ ఏ లీఫ్ రిమైండ్ ఆన్ ద ట్రీ. ఆ చెట్టుకి కనీసం ఒక్క లీఫ్ కూడా, ఒక చెట్టుకి ఒక ఆకు కూడా నిలవలేదన్నమాట. నాట్ ఏ లీఫ్ రిమైండ్ ఆన్ ద ట్రీ. ఆ గాలికి వాటికి ఒక్క ఆకు కూడా నిలవకుండా మొత్తం రాలిపోయాయి. ద కార్న్ వాజ్ టోటలీ డిస్ట్రాయిడ్. తన పంట పొలం మొత్తం కూడా టోటల్గా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ద ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. దానికి ఉన్నటువంటి ఆ పూత మొత్తం కూడా రాలిపోయింది. ఆ ప్లాంట్స్ నుంచి ఆ పూత మొత్తం రాలిపోయింది. లెంచోస్ సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. లెంచోస్ యొక్క చాలా బాధతో నిండిపోయాడు లెంచో. ఎంత బాగా పూత వచ్చి పంట ఎంత అనుకూలంగా ఉండిందో ఒక్కసారిగా హెయిల్ స్టోమ్స్ తోటి మొత్తం కూడా పంట మొత్తం నాశనం అయిపోవడంతో లెంచో సోల్ ఫిల్డ్ విత్ సాడ్నెస్, చాలా బాధతో ఉన్నాడు అనమాట. వెన్ ద స్టార్మ్ హ్యాడ్ పాస్డ్ హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ సెడ్ టు హిస్ సన్స్. సో ఆ స్టార్మ్ వెళ్ళిపోయిన తర్వాత హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్, ఆ పొలం మధ్యలో నిలబడుకొని అండ్ సెడ్ టు హిస్ సన్స్, తన కొడుకులతో చెప్తున్నాడు, ఏ ప్లేగ్ ఆఫ్ locusts would. A plague of locusts. Locusts means insects which fly in big swarms, group and destroy the crops. పంటని నాశనం చేసేటువంటి ఆ పురుగుల్ని, ఆ ఇన్సెక్ట్స్ని లోకస్ట్స్ అంటాం. సో ఏ ప్లేగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ వుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్. సో వాటికంటే కూడా లోకస్ట్స్ ఎంత పంటను నాశనం చేస్తాయో దానికంటే ఎక్కువ పంటని ఈ హెయిల్ స్టార్మ్స్ వల్ల మనం ఎక్కువ నాశనం అయింది. హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్, దానికంటే ఇంకా ఎక్కువ మనకు పంట నష్టం జరిగింది అని చెప్పి లెంచో చెప్తున్నాడు. ద హెయిల్ హ్యాస్ లెఫ్ట్ నథింగ్. దిస్ ఇయర్ ఏది కూడా మిగిల్చలేదు. హెయిల్ హ్యాస్ లెఫ్ట్ నథింగ్, ఏది వదలలేదు, మొత్తాన్ని నాశనం చేసుకుంటూ పంట మొత్తాన్ని కూడా నాశనం చేసేసింది. దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ నో కార్న్. ఈ సంవత్సరం మనకు ఎటువంటి ఆహారం లేదు అని ఫిక్స్ అయిపోయాడు లెంచో. దట్ నైట్ వాజ్ ఎ సారోఫుల్ వన్. ఆ రోజు రాత్రంతా కూడా చాలా దుఃఖంతో నిండిపోయాడు లెంచో. దట్ నైట్ వాజ్ ఎ సారోఫుల్ వన్. ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్. దేర్ ఇస్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్. ఇంక మనకు ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్, ఇంకేం మనకు చేసేదానికి ఏ పని లేదు మనకు. దేర్ ఈజ్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్. మనకు హెల్ప్ చేసేటువంటి, సహాయం చేసేటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. వీ విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. మనమందరం కూడా ఈ సంవత్సరం ఆకలితో అలా ఉండిపోవలసిందే అని చెప్పి లెంచో తన యొక్క పిల్లలతోటి, తన భార్యతోటి తన యొక్క పరిస్థితుల గురించి ఆ పంట పొలంలోంచి మధ్యలో నిలబడుకొని అందరికీ ఇలా చెప్తున్నాడు. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ who lived in that solitary house in the middle of the valley, there was a single hope, help from the God. But in the hearts of all who lived in that solitary house, solitary means single, lonely. ఎక్కడైతే ఆ లోన్లీగా ఉన్నటువంటి, సింగిల్గా ఉన్నటువంటి హౌస్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, లెంచోస్ ఫ్యామిలీకి అంతా కూడా ఒకే ఒక హోప్ కలిగింది. లెంచోస్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఒకే ఒక హోప్ కలిగింది. ఏంటి ఆ హోపు? హెల్ప్ ఫ్రమ్ గాడ్, దేవుడి దగ్గర నుంచి ఒకే ఒక
హెల్ప్, దేవుడి దగ్గర నుంచి సహాయం కలుగుతుంది అనేటువంటి ఒక ఆశ వాళ్ళందరికీ కలిగింది. డోంట్ బీ సో అప్సెట్ ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్, రిమెంబర్ నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఇక్కడ లెంచోస్ యొక్క వైఫ్ లెంచోస్కి చాలా సపోర్టివ్గా మాట్లాడుతూ ఈ విధంగా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. డోంట్ బీ సో అప్సెట్, ఇంత ఎక్కువ అప్సెట్ కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్, మొత్తం లాస్ అయినా కూడా, పంట మొత్తం లాస్ అయినా కూడా నో వన్ డైస్ ఆఫ్ హంగర్, ఎవరు కూడా ఆకలితో చనిపోరు. ఎవరో ఒకరు మనకు ఏదో రకంగా ఎవరో ఒకరు సహాయం చేస్తారు. సో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి లెంచోస్ వైఫ్ లెంచోకి చాలా సపోర్టివ్గా మాట్లాడుతుంది అన్నమాట. దట్స్ వాట్ దే సే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. అదే నేను చెప్తున్నటువంటిది, ఎవరు కూడా ఆకలితో చనిపోరు, బాధపడవలసినటువంటి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి లెంచోస్ వైఫ్ లెంచోకి చెప్తుంది అనమాట. ఆల్ త్రూ ద నైట్ లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిజ్ వన్ హోప్. ఆల్ త్రూ ద నైట్ లెంచోస్ థాట్ ఓన్లీ ఆఫ్ హిజ్ వన్ హోప్. ఆ రోజు రాత్రంతా కూడా తనకున్నటువంటి ఒకే ఒక ఆశ, ఆ దేవుని గురించి ఆలోచిస్తూ లెంచో అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సహాయం కోసం ఆలోచిస్తూ, హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్ ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్. సో హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్. సో అతని భగవంతుడు సీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటాడు. ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్. కన్సైన్స్ మీన్స్ అన్ ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఇన్నర్ సెన్స్ కూడా, మనిషి లోపల ఉన్నటువంటి ఇన్నర్ సెన్స్ని కూడా గమనించగలిగినటువంటి దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. లెంచో ఎటువంటి వ్యక్తి అంటే ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్, అంటే చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ మీన్స్ వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. ఫీల్డ్లో ఒక యానిమల్ ఎంత కష్టపడుతుందో అంత ఎక్కువ శ్రమ పడేటువంటి వ్యక్తి లెంచో. సో కష్టపడేటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనకు ప్రతిఫలం ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్ బట్ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్. సో అంత బట్ హీ న్యూ హౌ టు రైట్. భగవంతుడికి ఎలా లెటర్ రాయాలి అనేటువంటిది తనకి తెలుసు. సో భగవంతుడికి ఒక లెటర్ రాయాలి అని అనుకున్నాడు. ద ఫాలోయింగ్ సండే ఎట్ డేబ్రేక్ హీ బిగాన్ టు రైట్ ఏ లెటర్ విచ్ హీ హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్ అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్. సో ద కమింగ్ సండే, ఆ రోజు డేబ్రేక్, ద ఫాలోయింగ్ సండే, నెక్స్ట్ సండే డేబ్రేక్ అంటే నిద్ర లేచిన వెంటనే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ హీ బిగాన్ టు రైట్ ఏ లెటర్ విచ్ హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్. తను ఒక లెటర్, భగవంతునికి ఒక లెటర్ రాసి ఆ లెటర్ని తీసుకొని టౌన్కి వెళ్ళి, దాంట్లో అంటే సింగిల్గా ఉన్నాడు కదా, అతను ఉన్నటువంటి చిన్న పల్లెటూరు, చిన్న ఒకే ఒక ఇల్లు కాబట్టి అక్కడి నుంచి టౌన్కి వెళ్ళాడు. టౌన్కి వెళ్ళి ఆ పోస్ట్ బాక్స్లో ఆ లెటర్ వేసేదానికి వెళ్ళాడు. ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ ఏ లెటర్ టు గాడ్. అది ఆ లెటర్ ఏంటంటే దేవుడికి, భగవంతుడికి రాసినటువంటి లెటర్. ఆ లెటర్ని తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేసేదానికి వెళ్ళాడు. ఓకే. గాడ్, he wrote, if you don't help me. God, he wrote, if you don't help me, my family and I will go hungry this year. భగవంతుడికి రాస్తున్నాడు. భగవంతుడికి రాసినటువంటి లెటర్లో ఈ విధంగా ఉంది, దేవుడా నువ్వు కానీ నాకు సహాయం చేయకపోతే మై ఫ్యామిలీ, మరి నేను, అందరం కూడా ఈ సంవత్సరం ఆకలితో ఉండవలసి వస్తుంది. ఐ నీడ్ ఏ 100 pesos in order to sow my field again and to live until the crop comes. ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, నువ్వు కానీ నాకు హెల్ప్ చేయకపోతే, మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ, మా ఫ్యామిలీ, నేను, అందరం కూడా ఆకలితో చనిపోతాం. ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఐ నీడ్ ఏ 100 pesos in order to sow my field. నాకు ఒక 100 pesos కావాలి. నాకు ఉన్నటువంటి ఆ పొలాన్ని మళ్ళీ విత్తనాలు నాటి పంటని మళ్ళీ పండించాలి అని అంటే నాకు 100 pesos కావాలి. పెసోస్ అంటే మనం ఏ విధంగా రూపీస్ అంటామో అదేవిధంగా పెసో, డాలర్ అని అంటాము. కొన్ని కంట్రీస్లో పెసోస్ అని చెప్తారనమాట. నాకు ఒక 100 pesos కావాలి అని చెప్పి భగవంతుడికి లెటర్ రాశాడు. అండ్ టు లీవ్ అంటిల్ ద క్రాప్ కమ్స్. ఆ క్రాప్ మళ్ళీ వచ్చే వరకు నాకు
ఫుడ్ అనేటువంటిది ఇంటికి మెయింటెనెన్స్ కావాలి కాబట్టి 100 pesos నాకు కావాలి. బికాస్ ద హెయిల్ స్టార్మ్. ఎందువల్లంటే ఆ హెయిల్ స్టార్మ్ వల్ల పంట మొత్తం నాశనం అయిపోయింది కాబట్టి నాకు ఈ 100 pesos పంపించండి అని చెప్పి భగవంతుడికి రాయడం జరిగింది. పెసోస్ అంటే కరెన్సీ ఆఫ్ సెవరల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కరెన్సీని మనము పెసో అని చెప్తుంటారు. హీ రోట్ టు గాడ్ ఆన్ ద ఎన్వలప్, పుట్ ద లెటర్ ఇన్సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్డ్ వెంట్ టు టౌన్. హీ రోట్ టు గాడ్, భగవంతుడికి లెటర్ రాశాడు. ఎన్వలప్ కవర్ని పుట్ ద లెటర్ ఇన్సైడ్, ఆ లెటర్ని లోపల ఎన్వలప్ కవర్లో పెట్టాడు. అండ్ స్టిల్ ఎన్వలప్ కవర్లో పెట్టి అండ్ వెంట్ టు టౌన్కి వెళ్ళి ఎట్ ద పోస్ట్ ఆఫీస్ హీ ప్లేస్డ్ ఏ స్టాంప్ ఆన్ ద లెటర్ అండ్ డ్రాప్డ్ ఇన్ టు ద మెయిల్ బాక్స్. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ స్టాంపుని అంటించి ఒక స్టాంప్ తీసుకొని స్టాంపుని లెటర్కి అంటించి దాన్ని తీసుకెళ్ళి మెయిల్ బాక్స్లో, ఆ పోస్ట్ బాక్స్లో వేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా లెటర్ని అంటించి లెటర్ని రాసి ఆ లెటర్ని ఎన్వలప్ కవర్లో పెట్టి బాక్స్లో వేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా జరిగింది. ఓకే, సో ఆ లెటర్ని తీసుకెళ్ళి ఆ బాక్స్లో వేయడం జరిగిందనమాట. సో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ who was a postman and also helped at the post office went to his boss laughing heartily and showed him the letter to God. So one of the employees who was postman, one of the వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ప్లూరల్లోనే ఉండదు, ఎంప్లాయీ అనకూడదు, వన్ ఆఫ్ ద ఎంప్లాయీ అనకూడదు, వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఇస్తారు. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్, వన్ ఆఫ్ ద ఎంప్లాయీ అని అనకూడదు. సో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంప్లాయీస్ అందరిలోకి కూడా ఒకరు అని అర్థం అన్నమాట. హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్ అండ్ ఆల్సో హెల్ప్డ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్. సో పోస్ట్ మ్యాన్ ఆ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసేటువంటి వ్యక్తి తన బాస్ దగ్గరికి వెళ్ళాడు, నవ్వుకుంటూ వెళ్ళాడు అనమాట. అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్ అని వెళ్ళి నవ్వుకుంటూ వెళ్ళి తన లెటర్ని తీసుకెళ్ళి ఎవరికి చూపించాడు? లెటర్ని తీసుకెళ్ళి పోస్ట్ మాస్టర్కి చూపించాడు నవ్వుకుంటూ వెళ్ళి. సో నెవర్ ఇన్ హిజ్ కెరీర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ నోన్ దట్ అడ్రస్. పోస్ట్ మ్యాన్గా నాకు ఇంత కెరీరు, ఇంత సర్వీస్ ఉంది, ఇప్పటి వరకు నేను ఈ అడ్రస్ని ఇంతవరకు నేను చూడలేదు అని చెప్పి నవ్వుకుంటూ తీసుకెళ్ళి ఆ లెటర్ని తీసుకెళ్ళి పోస్ట్ మాస్టర్కి ఇవ్వడం జరిగింది. ద పోస్ట్ మాస్టర్ ఏ ఫ్యాట్ అమియబుల్ మీన్స్ ఏ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్, చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి, ప్లెజెంట్గా ఉండేటువంటి వ్యక్తి, మంచి ప్లెజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అనమాట పోస్ట్ మాస్టర్. సో అమియబుల్ ఫెలో ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్. ఆ పోస్ట్ మాస్టర్ కూడా పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ హీ టర్న్డ్ సీరియస్ అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిస్ డెస్క్. సో ఒక్కసారిగా అలా నవ్వి మళ్ళీ వెంటనే సీరియస్ అయిపోయి అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ ద డెస్క్, తన డెస్క్ మీద ఉన్నటువంటి లెటర్ మీద స్టాంప్ వేసి కామెంటెడ్, వాట్ ఫెయిత్, ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్. సో ఆయనకి ఎంత నమ్మకం, భగవంతుడికి లెటర్ రాశాడు అంటే తనకు సహాయం చేస్తాడని ఎంత నమ్మకం భగవంతుడి మీద. ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్. ఆయన భగవంతుడికి అంత నమ్మకంతో రాసినటువంటి ఆయన్ని నేను నిజంగా ఆయన నమ్మకానికి నేను చాలా అభినందనలు నేను తెలియజేస్తూ స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ ద గాడ్. సో ఆయన నమ్మకాన్ని నిజం చేయాలంటే ఖచ్చితంగా నేను భగవంతుని పేరుతో స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ గాడ్. సో నేను భగవంతుని పేరుతో నేను అతనితో కాన్వర్జేషన్ అంటే భగవంతుని రూపంలో నేను భగవంతుని పేరుతో నేను అతనికి రియాక్ట్ అవుతాను అని చెప్పి, రియాక్ట్ అవ్వాలి అని చెప్పి ఎందుకంటే ఫ్రెండ్లీ అండ్ అమీబుల్ పర్సన్ ముందే చెప్పుకున్నాం, ఫ్రెండ్లీ అండ్ హెల్పింగ్ నేచర్ కదా. సో భగవంతుడి పేరుతో అతను రియాక్ట్ కావాలని చెప్పి పోస్ట్ మాస్టర్ ఫిక్స్ అయ్యాడనమాట. సో ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, భగవంతుడి మీద తనకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనే ఉద్దేశంతో
ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. పోస్ట్ మాస్టర్కి ఒక ఐడియా వచ్చింది, ఎలా మనము ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలి అని అనుకుంటూ, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పోస్ట్ మాస్టర్ అనుకుంటూ ఒక ఐడియా ఆయనకు వచ్చింది. ఆన్సర్ ద లెటర్. ఆ లెటర్కి, ఆయన రాసినటువంటి లెటర్కి రిప్లై ఇచ్చేదానికి ఫిక్స్ అయ్యాడు. బట్ వెన్ హీ ఓపెన్డ్ ఇట్, ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ టు ఆన్సర్ ఇట్ హీ నీడ్ సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్. సో ఇంకా ఆయన నమ్మకం కలగాలి అంటే ఇంకా ఏదో చేయాలి అని చెప్పి అనుకుంటూ ఇంక్ అండ్ పేపర్, ఏదో నేను రిప్లై రాస్తే సరిపోదు, ఇంక్ అండ్ పేపరే కాదు, తన నమ్మకాన్ని ఇంకా నిజం చేయాలి అంటే నేను ఏదో చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. బట్ హీ స్ట్రక్ టు హిస్ రెజల్యూషన్. హీ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయీస్. సో తన దగ్గర ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏదో కొంత ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్ దగ్గర మనీ కలెక్ట్ చేసేదానికి రెడీ అయ్యాడు. హీ హిమ్సెల్ఫ్ గేవ్ పార్ట్ ఆఫ్ హిస్ శాలరీ. తన శాలరీలో నుంచి తను కూడా కొంత డబ్బుని కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ సెవెరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిస్ వర్ ఒబ్లైజ్డ్ టు గేవ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. చారిటీ రూపంలో మిగిలిన వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో నుంచి డబ్బులు చారిటీ రూపంలో అందరూ కూడా కొంత డబ్బును వసూలు చేసి ఆయనకి ఆ ఫార్మర్కి పంపించేదానికి రెడీ అయ్యారు అందరూ. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ద 100 pesos. అంత గ్యాదర్ చేసినా కూడా ఆ పోస్ట్ మాస్టర్కి 100 pesos గ్యాదర్ చేయడం అనేటువంటిది చాలా కష్టం అనిపించింది. సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఏ లిటిల్ మోర్ దాన్ హాఫ్. సో 100 pesos అడిగాడు, 100 pesos గ్యాదర్ చేయడం కష్టం అనిపించింది కాబట్టి సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఏ లిటిల్ మోర్ దాన్ హాఫ్. హాఫ్ కంటే కూడా మరికొంత ఎక్కువ అమౌంట్ని, అంటే ఒక 70 pesos. హాఫ్ అంటే 50 pesos. 100 అడిగాడు కదా, 100 ఇచ్చే పరిస్థితి లేదు. సో 50% కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి సో ఒక 70 pesos, లిటిల్ మోర్ దాన్ హాఫ్. హీ పుట్ ద మనీ ఇన్ ఎన్వలప్ అడ్రస్ టు లెంచో and with it a letter containing only a single word as a signature, God. So he put the money in an envelope. Envelope లో మనీ పెట్టాడు. అడ్రస్ లెంచో అడ్రస్ని, అంటే ఆల్రెడీ అంతకుముందు గాడ్కి లెటర్ రాసినప్పుడు 2 అడ్రస్ గాడ్ రాశాడు, ఫ్రమ్ అడ్రస్ తన అడ్రస్ లెంచో అడ్రస్ రాస్తున్నాడు కాబట్టి లెంచో అడ్రస్ని రాసి చివరిలో కంటైనింగ్ ఓన్లీ ఏ సింగిల్ వర్డ్ యాజ్ ఎ సిగ్నేచర్, గాడ్ అని చెప్పి సిగ్నేచర్ చేసి దాన్ని ఆ ఎన్వలప్ కవర్ని మనీని లెంచోకి పోస్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ద ఫాలోయింగ్ సండే లెంచో కేమ్ ఏ బిట్ ఎర్లియర్ దాన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాజ్ అ లెటర్ ఫర్ హిమ్. నెక్స్ట్ సండే వెంటనే లెంచో బిట్ ఎర్లియర్, కొద్దిగా ఎర్లియర్ ముందుగానే ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి నాకు ఏదైనా లెటర్ వచ్చిందా అని ఆ పోస్ట్ మ్యాన్ని అడగడం జరిగిందనమాట. It was the postman himself who handed the letter to him, while the postmaster, experiencing the contentment of the man who has performed a good deed, looked on from his office. So, it was the postman himself. So, postman who handed the letter to him. తన లెటర్ని postman లెంచోకి ఇచ్చాడు. అలా ఇస్తున్నటువంటి సమయంలో వైల్ ద పోస్ట్ మాస్టర్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క కంటెంట్మెంట్, తన యొక్క సాటిస్ఫాక్షన్ చూడాలి అని చెప్పి పోస్ట్ ఆఫీస్లో నుంచి తనని గమనిస్తూ ఉన్నాడు అనమాట. అలా అతని యొక్క సాటిస్ఫాక్షన్, అతని యొక్క ఫీలింగ్స్ని చూడాలి అనే ఉద్దేశంతో అలా గమనిస్తూ ఉన్నాడు అనమాట పోస్ట్ మాస్టర్. ఎందుకంటే పర్ఫార్మ్డ్ ఏ గుడ్ డీడ్, ఒక మంచి పని చేశాడు. డీడ్ మీన్స్ వర్క్, గుడ్ వర్క్. సో ఒక మంచి పని చేశాడు కాబట్టి ఆ మంచి పని చేసిన తర్వాత ఆ విధంగా గాడ్ రెస్పాండ్ అయ్యి ఇస్తున్నప్పుడు ఆ లెంచో యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటిది డైరెక్ట్గా చూడాలి అనే ఉద్దేశంతో పోస్ట్ మాస్టర్ ఆయన్ని గమనిస్తూ ఉన్నాడు అక్కడి నుంచి, ఫ్రమ్ హిజ్ ఆఫీస్. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. ఆ మనీని చూసిన వెంటనే స్లైటెస్ట్ సర్ప్రైజ్ కూడా లేదు లెంచోకి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్, భగవంతుడు నాకు పంపిస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. చిన్న సర్ప్రైజ్ కూడా లేదు. సచ్ వాజ్ హిజ్ కాన్ఫిడెన్స్. సో అంత కాన్ఫిడెన్స్, చిన్న స్లైటెస్ట్ సర్ప్రైజ్ కూడా ఆయన ఫేస్లో కనిపించలేదు. బట్ హీ బికేమ్ యాంగ్రీ. అంతేకాకుండా సర్ప్రైజ్ లేకపోగా
కోప్పడుతున్నాడు. బట్ హీ బికేమ్ యాంగ్రీ వెన్ హీ కౌంటెడ్ ద మనీని కౌంట్ చేసిన తర్వాత తనకు చాలా కోపం వచ్చింది. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, నార్ కుడ్ హీ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. లెంచో గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, దేవుడు తప్పు చేయడు. నార్ కుడ్ హీ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్, నేను అడిగినటువంటిది ఖచ్చితంగా చేస్తాడు, అది ఇవ్వకుండా పోడు. సో అని లెంచో యొక్క నమ్మకం అనమాట. ఇమీడియట్లీ లెంచో వెంట్ అప్ టు ద విండో, వెంటనే లేచి విండో దగ్గరికి వెళ్ళాడు. టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్, పోస్ట్ ఆఫీస్లో ఓ పేపరు పెన్ను అడిగాడు. విండో దగ్గరికి వెళ్ళాడు. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్ హీ స్టార్టెడ్ టు రైట్. అక్కడ ఒక రైటింగ్ టేబుల్ ఒకటి ఉంటే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి లెటర్ రాయడం మొదలుపెట్టాడు భగవంతుడికి. మళ్ళీ విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో, అలా రెండు ఐబ్రోస్ అనేటువంటి దగ్గరికి అలా ఆలోచిస్తూ ఉన్నట్టు అలా దగ్గరికి రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో caused by the effort he had to make to express his ideas. తన ఐడియాస్ని బాగా ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆ ఐబ్రోస్ అలా దగ్గరికి అలా వస్తాయన్నమాట. అలా దగ్గరకు వచ్చినట్లుగా అలా ఉంటాయి. బాగా డీప్గా ఆలోచిస్తూ ఒక లెటర్ రాయడం మొదలుపెట్టాడు భగవంతుడికి. వెన్ హీ ఫినిష్డ్ హీ వెంట్ టు ద విండో టు బై ఎ స్టాంప్ విచ్ హీ లీక్డ్ అండ్ దెన్ ఫిక్స్ ఇట్ టు ద ఎన్వలప్. సో అక్కడికి వెళ్ళి నీట్గా లెటర్ రాశాడు. రాసిన తర్వాత ఒక స్టాంప్ తీసుకొని స్టాంప్ని అలా నాలుగు మీద అలా అంటించుకోవడం అంటే లీక్డ్ అంటాం, అలా అంటించుకొని దాన్ని ఎన్వలప్ కవర్ మీద అంటించాడు. ద ఎన్వలప్ విత్ ఏ బ్లో ఆఫ్ హిస్ ఫిస్ట్, అంటించి తర్వాత దాన్ని ఇలా ఫిస్ట్ తోటి ఆ ఎన్వలప్ కవర్ని బాగా అంటించడం, తట్టడం జరిగింది. ద మూమెంట్ ద లెటర్ ఫెల్ ఇన్ టు ద మెయిల్ బాక్స్, ఆ మెయిల్ బాక్స్లో ఆ లెటర్ వేసినటువంటి వెంటనే ద పోస్ట్ మాస్టర్ వెంట్ టు ఓపెన్ ఇట్. పోస్ట్ మాస్టర్కి ఆతృతగా ఉంది, ఏం రాశాడా అతను, లెంచో ఏం రాసుంటాడు దాంట్లో అని చెప్పి పోస్ట్ మాస్టర్ ఆతృతగా లెటర్ వేసి వెళ్ళిన వెంటనే ఆ లెటర్ని తీసి ఓపెన్ చేయడం జరిగింది. ఇట్ సెడ్ గాడ్ ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 70 pesos రీచ్డ్ మీ. దేవుడా, నేను అడిగినటువంటి 100 pesos నాకు 70 pesos మాత్రమే నాకు రీచ్ అయ్యాయి. ఓన్లీ 70 pesos రీచ్డ్ మీ, సెండ్ మీ ద రెస్ట్, ఆ రిమైనింగ్ అమౌంట్ నాకు పంపించు. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ డబ్బు అయితే నాకు చాలా అవసరం ఉంది. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్ బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ లెంచో. నాకు ఆ డబ్బులు చాలా అవసరము, బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్ బికాస్ నాకు ఆ మెయిల్లో ఇప్పుడు పోస్ట్లో పంపించావు కదా డబ్బులు, ఆ విధంగా మళ్ళీ రెండోసారి అలా పంపించొద్దు. ఎందుకంటే ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్. పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలా ఉన్నారంటే బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే వాళ్ళందరూ కూడా దొంగలు, వాళ్ళందరూ కూడా దొంగలు వాళ్ళు. సో నాకు పోస్ట్ ఆఫీస్లోంచి ఆ మనీని పంపించొద్దు అని చెప్పి లెంచో ఆ లెటర్లో రాయడం జరిగిందనమాట. సో ఆ లెటర్ చదివినటువంటి వెంటనే ఆ పోస్ట్ మాస్టర్ హెల్ప్ చేశాడు కదా, అతను షాక్కి గురయ్యాడు. సో ఎలా అతని యొక్క అలా పోస్ట్ మాస్టర్ చాలా షాక్కి గురవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా ద లెటర్ టు గాడ్ అనేటువంటి స్టోరీని లెంచో మనీ కోసం గాడ్కి లెటర్ రాయడం జరిగింది. అది భగవంతుడికైతే చేరలేదు, మధ్యలో పోస్ట్ మాస్టర్ హెల్ప్ చేశాడు. కానీ ఆ పోస్ట్ మాస్టర్ చేసినటువంటి హెల్ప్ని మళ్ళీ లెంచో దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో, దాన్ని ఎలా రియాక్ట్ అయ్యాడో అనేటువంటిది మనం దీంట్లో చూస్తాం. అతని యొక్క నమ్మకం, భగవంతుడి మీద అంత నమ్మకంతో తను ఆ అమౌంట్ అంతా కూడా భగవంతుడే పంపించాడు అని చెప్పి లెంచో అనుకుంటూ ఉన్నాడు. సో దిస్ ఈస్ అ స్టోరీ. సో సమ్మరీని నేను ఇప్పుడు ఒక్కసారి once again I am going to explain the summary. So listen carefully, attentively, then you try to understand the story clearly.
Summary of the story. The house was situated on the top of the hill. The hill was not very high. It was the only house in that area. From the house, one could see the river and the field of the ripe corn. The field had flowers of corn also. It was an indication that crop was good this time. The earth nodded rain, or at least the earth needed rain, or at least a small amount of rain for a good crop. Lencho is owner of the fields. He knew everything about his field. Since morning, Lencho had been looking at the sky in the northeast direction. Lencho tells to a woman, woman means his wife, that how they will surely get some rain. So the woman replied that by the grace of God, it would surely happen. The woman was preparing dinner. The elder boys were working in the fields, younger boys were playing near the house. The woman called them for dinner, and all of them come to the house. While they were having food, the big drops of rain started falling. This was extremely as predicted by Lencho. One could see large number of very big clouds coming from northeast direction. The air was fresh and its smell was very nice. Lencho went outside to feel joy of rain. Lencho went outside to feel joy of rain falling on his body. He returned and spoke with lot of happiness. These are not the raindrops of water. They are the new coins. The big drops are 10-cent coins and small drops are 5-cent coins. He was very much satisfied to look at his field of ripe corn and flowers. These were covered by rain falling on the field. Suddenly, speed of the wind increased. Along with rains, hailstorms started falling. These were of white color and were shining like new silver coins. The boys went outside into the rain to collect hailstones. The hailstones looked like pearls. Lencho spoke with sadness that the rains with the hailstorm is bad for the crop. He wished that it stopped very soon, but it did not stop quickly. It rained hailstorms for 1 hour. It rained everywhere. The field had become white as if salt had been spread on the field. Every leaf from these trees had fallen on the ground. All the corn was completely destroyed. All the flowers had fallen on the ground. Lencho was now full of sadness. When the storm had stopped, Lencho went out of the house. He stood in the field and looked around. He told his sons that even a group of insects, locusts, would not have damaged our crops so much. Because of hailstorm, everything has been destroyed. This year, there will not be any corn for us. That night was full of sadness for them. Lencho said, all our work has become a wastage. Nobody can help us now. We will be hungry this year. Everybody living in that only house of the valley had one hope. They thought that God would surely help them. His wife told Lencho not to be so worried. Although
The crop was completely destroyed. She told him to remember that no one dies because of hunger. Lencho replied that people say that nobody dies because of hunger. Throughout that night, Lencho thought about the help of God. It was his only hope. He had been told that God can see anything. God can also see what is in the mind and heart of everyone. Lencho was a very strong man. He used to work very hard in fields. He knew how to write. Next Sunday morning, he started writing a letter. He thought that he would himself carry that letter to the town and send it by post. It was a letter to God. In his letter, he requested God to help him and his family, otherwise we will remain hungry this year. I need 100 pesos to put new seeds in my field and to live until the new crop comes because the hailstorm. He put that letter into an envelope and sealed it. He wrote to God on the envelope. He was still worried, but went to the town. He pasted a stamp onto the envelope and dropped it into the letter box. One of the employees at the post office was postman. He used to also do other works of post office. He went to his boss, the postmaster. He was laughing at a lot. He showed the letter to his boss. In his career as postman, he did not know the address of written on that envelope. The postmaster was fat and a friendly person. He also started laughing, but immediately he became serious. He started tapping the letter on his desk. He wondered at the faith of the person who had written that letter. He wished he also had such faith. He was surprised that the man was sending a letter to God. In order to keep the faith of the person in God, the postmaster thought of an idea. He wanted to write a reply to the letter, but when he read the letter, it became clear to him he would need something in addition to paper, ink, and kindness. But he maintained his decision. He asked money from his colleagues. He also gave a portion of his salary. Many of his friends agreed to donate money to help the farmer. It was not possible for the postmaster to collect 100 pesos. He could collect slightly more than half of 100 pesos. He put that money in an envelope. He wrote the address of Lencho on the envelope. He also put a letter in the envelope. The letter had one single word, God with on it. This word was written as a signature. Next Sunday, Lencho came early to the post office. He asked if there was only a letter from him. The postmaster himself gave the letter to Lencho. The postmaster was looking at Lencho. The postmaster was looking at Lencho from his office. The postmaster had the satisfaction of a person who had done some good work. Lencho was not at all surprised to see money in the envelope because he had a confidence in God. But he became angry after counting money. He thought that God cannot make any mistake and God cannot refuse
what Lencho had requested. Immediately, Lencho went to window of the post office and asked for a paper and pen. There was a table in the post office where anybody could write. He went to the table and started writing. He was making a lot of effort in writing his thoughts on that paper. His eyebrows had folds because of the effort. When Lencho had completed writing letter, he went to the window to buy a stamp. He licked the stamp. He put the stamp on the envelope and applied blows of his fist to paste it. He put the envelope into the letter box. Immediately, the postmaster took the letter out and opened it. Following were written on the letter. God, from the money I had asked, I have received only 70 pesos. Please send me the remaining money because I need it very much. But please do not send through the post because people of post office are dishonest. That a letter was signed by Lencho. Okay, this is the summary of letter to God. Thank you for watching. ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతమంది 10th క్లాస్ విద్యార్థులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.